నీట్ పరీక్ష రద్దును ఎన్ఎస్యుఐ పీడీఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. గత 10 ఏళ్లలో నీట్ పరీక్షా పత్రం 89 సార్లు లీక్ అయిందని ఎన్ఎస్యుఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రితీష్ రావు ఆరోపించారు. ఇక నీట్ పరీక్ష రద్దు కావడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరుస వైఫల్యాలకు నిదర్శనమన్నారు. ఇక విద్యార్థుల భవిష్యత్ కంటే మోడీ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యమన్నారు. ఇక డబ్బు ఉన్న వారికే విద్య దక్కుతుందని, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పీడీఎస్ నేత అనిల్ అన్నారు. ఇక ప్రధాని మోడీ ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, వెంటనే నీట్ స్కామ్ వెనుక ఉన్న బాధ్యులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్ నేత అనిల్ డిమాండ్ చేశారు. ఇది పేపర్ లీక్ అవడం, ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉందో అది పలుమార్లు విఫలం అవుతూనే ఉన్నది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. కానీ దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్య కూడా తీసుకోలేదు. మన మోడీ గారికి కేవలం భారతదేశంలో రాజకీయాలు చేయడమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు, దేశం యొక్క ప్రగతి అనేది వారికి అవసరం లేదు. వారికి ఎంతసేపు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక ధ్యాస తప్ప మరి విద్యార్థులకు ఒక నిష్పక్షపాతమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి స్కాములు జరగకుండా ఒక మంచి విద్య ప్రతి ఒక్క పేదవారికి కూడా అందాలి అనే ఒక చిత్తశుద్ధి లేదు.